ఏమైంది ఏమైంది ఈ జర్కేంటి? అయ్యో నన్ను క్షమించండి సార్. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. ఛ, దిగి ఏం చేయాలో చూడు. ఛ, పంచర్ అయిన దాన్ని చూస్తూ నిలబడిపోతే త్వరగా టైర్ మార్చొచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను సార్. బండిలో జాకీ లేదు. జాకీ లేదా? ఛ, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏంటి నాన్నా? టైర్ పంచర్ అయింది. అయితే మారిస్తే అయిపోతుందిగా. నేను అదే చెప్పానమ్మా, కానీ జాకీ లేదుట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ దారిలో బళ్ళొస్తాయి సార్. వాళ్ళని అడిగి మార్చుకోవచ్చు సార్. ఇదంతా ఎంతసేపు పడుతుందో ఏంటో. ఏదైనా ఒక బండి రానివ్వండి సార్, చిటికీలో టైర్ మార్చేస్తాను. మీరేం కంగారు పడకండి నాన్నా, ఇది చాలా చిన్న సమస్య కదా, కాసేపు ఆగితే సరిపోతుంది. పర్వాలేదులేండి. బ్యూటిఫుల్ ప్లేస్. ఏంటండి సమస్యలు? అక్కడి నుంచి ఇక్కడికి చేరేలోగా ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. కూర్చుని కూర్చుని నడు నొప్పిగా ఉందని చెప్పావు కదా, అలా వెళ్ళి కాస్త నడిచిరా, హాయిగా ఉంటుంది. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? హలో హలో, అక్కడెవరో పిలుస్తున్నారు దేవా. ఎవరు? ఏమో తెలీదు. హలో, ఒక్కసారి ఇలా వస్తారా? మనల్నే పిలుస్తున్నారా? మనల్నే పిలుస్తున్నట్టున్నారు. సరే అయితే పద వెళ్ళి చూద్దాం. సరే పద వెళ్దాం. రండి రండి. నేను దీన్ని కట్టేసి వస్తాను, నువ్వు వెళ్ళు దేవా. నమస్కారం. నమస్కారం. ఏమైంది సార్? కారు టైర్ పంచర్ అయింది. ఓ, ఏంటి స్టెఫ్నీ లేదా? స్టెప్నీ ఉంది కానీ మరి ఇంకేంటి సమస్య? అది మారిస్తే అయిపోతుందిగా. బండిలో జాకీ లేదు, అదే సమస్య. దేవా, నువ్వు నీ పద్ధతిలో ఆలోచిస్తే ఏ సమస్య ఉండదు. సింపుల్. నా పద్ధతిలోనా? ఏంట్రా అది? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటి దేవా? నేను నీకు చెప్పాల్సిన అవసరం ఉందా ఏంటి? అసలు విషయం చెప్తావా? నువ్వు ఒక్కసారి గాని కారును పైకెత్తి పట్టుకున్నావంటే ఏదైనా పెద్ద రాయిని తెచ్చి నేను కింద పెడతాను. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కారుని ఎత్తాలా? అంతే కదా, అది నీ వల్ల అవుతుందేవా? జరిగే పని కాదు దేవా. నువ్వు పాఠశాలలో కసరత్తులు చేసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ బరువులు ఎత్తడం నేను చూశాను కదా. అందుకని ఇదేమన్నా సినిమా అనుకున్నావా? టైర్ పంచర్ అవగానే హీరో వచ్చి కారు ఎత్తడానికి. ఇదంతా ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు, అర్థమైందా? దయచేసి అలా అనకండి సార్, నేను కూడా మీకు సాయం చేస్తాను. ఇదేమంత వెయిట్ ఉండదు. ఆహా, అలాగైతే మరి నువ్వే దానిని ఎత్తేయచ్చు కదా. కాస్త ఆగు, మేము చూస్తాం. దేవా దేవా రా దేవా. రాడేంటి దేవా? వేరే ఊరోళ్ళు ఇలా మన ఊర్లోకి వచ్చి కష్టపడితే అది మనకే కదా అవమానం. అందుకే చెప్తున్నాను. దేవా, ఆలోచించుకుంటే త్వరగా వచ్చి బండి ఎత్తు. దేవా, నువ్వు బండి ఎత్తు, నేను రాయి పెడతాను. దేవా, రెడీ? 1 2 3. అంతే దేవా, అంతే అంతే. అమ్మా, అటు చూసావా? చూసావా దేవా? నేను నీకు చెప్పాను కదా. రాయి పెట్టావా లేదా? ఇదిగో పెడుతున్నాను. దేవా, పెట్టేశాను. నేను చెప్పాను కదా,
దేవ దలుచుకుంటే అసలు చెయ్యందంటే ఏమీ ఉండదు చూసారా. ఏ వద్దు ఇలా చూడు, కార్నెత్తి రా ఎవరు పెట్టారు, దీన్ని కూడా నేనే మారుస్తాను, నువ్వు తప్పుకో. దేవా, దీన్ని నేను అస్సలు తీయలేకపోతున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? దేవా ప్లీజ్, దేవా దేవా ప్లీజ్ ప్లీజ్ దేవా. ఆ, ఇప్పుడు చూడు. ఆ, ఆ. బండిలో నీళ్లున్నాయి సార్ తాగడానికి? ఉన్నాయి, ఇప్పుడే ఇస్తా. అమ్మాయి ఉమ్. వాటర్. అయ్యో ఏంటి ఏమైంది? తనకే కావాలిగా. నాకు దేవా. టౌన్ నుండి వచ్చిన టూరిస్ట్లా మీరు? లేదండి, నేను ఇక్కడ బ్యాంకులో ఉద్యోగానికి వచ్చాను. పేరు విశ్వనాథ్. ఓ, బ్యాంక్ ఉద్యోగమా? ఇక తనేమో నా భార్య దేవి. ఓ, తను మా అమ్మాయి. తనకి ఇక్కడ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. మేము అక్కడికి వెళ్తున్నాం. ఓ దేవా, మన స్కూల్లోనే వినిపించిందిలే. మరి ఉండటానికి? ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాం. అది బ్యాంకే స్కూల్కి దగ్గర. ఆహా. ఏమండి ఓసారి ఇలా వస్తారా? వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఓ, మాకు సాయం చేసినందుకు ఇది ఉంచండి. అయ్యో, మీరు మరోలా అనుకోకండి, ఇది మా తృప్తి కోసం. అయ్యో ఇదేం వద్దండి. చిన్న పద మనం వెళ్దా. ఇక మేము బయలుదేరుతాం సార్. ఓకే. సార్, థ్యాంక్ యూ సార్. మాకు అవసరమైనప్పుడు మీరు వచ్చి మాకెంతో సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చెయ్యు దేవా. చెయ్యి అంత మురికైపోయింది. శ్రీవల్లి, రామ్మా, అలాగే నాన్న. వెళ్దాం.
దేవాకేమైంది? ఆ, ఆ, ఏంటి? లేదు, దేవాకేమైందా అని. ఆ, మనం ఎటువైపు వెళ్తున్నాం? ఆ, మనం వెళ్ళాల్సింది అటువైపు కదా దేవా. సొంత ఇంటికి వెళ్ళడానికే నువ్వు దారి మర్చిపోయావంటే దేవా మనసులో ఏదో మొదలైనట్టుంది. ఏమంటున్నావు? నేనేదో ఆలోచిస్తున్నాను. ఆ, ఏం ఆలోచిస్తున్నావో అది నాకు కూడా తెలుసులే. ఏ దారి మర్చిపోయిన దేవా. సరిగ్గానే కదా వెళ్తున్నాను. నేను ఊరికే అలా వెళ్ళానంతే. దానికే ఇలా అనాలా? మీరు ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నారా? మ్, ఇంతకీ మీరెప్పుడొచ్చారు? ఇవాళే. నేను చెప్పేది వీరు ఒక్కొక్కరికి 500 ఇస్తాను, అర్థమైందా? అంతకు మించి ఒక్క రూపాయి కూడా నేను ఇచ్చేది లేదు. నేను కాసేపట్లో అక్కడ ఉంటాను. ఏం లేదు, 500 కావాలంటే నేను వీరభద్రం సార్ ఇంటి దగ్గర ఉంటాను, అక్కడికి రా. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. మీ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసేయండి. నేను నీతో కాదు, ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను చెప్పేది గుర్తుపెట్టుకో, చెప్పిన పని చేస్తేనే నీకు డబ్బులు ఇచ్చేది. ఏమంటున్నారు? మీరు చెప్పేది మాకేం అర్థం కాలేదు. నేను ఇది ఫోన్లో చెప్తున్నాను. ఇక్కడ చెప్పాల్సింది అక్కడ, అక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్తున్నాను. నాకు ఇది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏంటి సునీత టీచర్, మీరు అక్కడికి రావటం లేదా? మిగతా టీచర్లు అందరూ వెళ్ళిపోయారు కదా. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను సార్. సరే, త్వరగా వచ్చేయండి. ఈ రోజు క్లాసులు ఏం లేవు కదా. మ్హూ. ఒక పని చేయండి, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. అక్కడ కాస్త ఎక్కువ మంది కనిపిస్తారు కదా. సరే సార్. ఆ, ఎక్కువ మంది ఉంటే కళగా కనిపిస్తుంది, అంతే కదా. పద, మనము బయలుదేరదాం. అక్కడికి వెళ్ళడానికి కాస్త టైం పడుతుందిగా. పద. ఓ, ఇంకా నువ్వు కట్టం పూర్తవలేదా? కడుతూనే ఉన్నా కదా సార్. 1000 వల్ల తీసుకురమంటే 500 వల్ల ఎందుకు తీసుకొచ్చావు? ఇది కూడా బానే పేలుతుంది సార్. నిజంగానే పేలుతుందా? పేలుతుంది. ఆ? చూపించనా? అయ్యో, ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు అంటే చాలు. ఇదిగో, ఖచ్చితంగా ఇందులో 500 ఉంటాయి కదా. వెలిగించాక లెక్కెట్టుకోండి. అలాగే, తగ్గితే మాత్రం నీకు చుక్కలు చూపిస్తాను. అరే ఏంటిదంతా, అందరూ బొమ్మలాగా నిలబడి చూస్తున్నారు, ఒకరు వాయించనే. అది వీరభద్రం సార్ వచ్చినప్పుడు కదా వాయించాల్సింది. అలాగనే ఎవరు చెప్పారు? మీరు వాయించేది కేవలం వీరభద్ర సార్ ఒక్కరే వింటారా ఏంటి? ఊర్లో ఉన్న వాళ్ళందరూ వినాలి, నేను కూడా వినాలి. అప్పుడే కదా నేను ఇచ్చే డబ్బులకి న్యాయం చేసినట్టు అవుతుంది. వాయించండి, వాయించండి. ఉమ్. ఆ. 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 ఇది వేసుకుంటే చాలు, మా మేడం ఎంతో అందంగా ఉంటారు. ఛీ, ఈ గోల్ ఎప్పుడు ఆపుతారో ఏంటో. ఓ, ఇదంతా ఆ మాస్టర్ చేసిన ఏర్పాటు, అందుకే గోల గోలగా ఉంది. మేడం ఈ రోజు కళకళ మెరిసిపోతున్నారు. కొన్ని రోజుల్లో పట్నం వెళ్ళిపోతే మమ్మల్ని మర్చిపోతారు కదా. నాకు ఈ ప్రపంచంలో ఏం అవసరం లేదు గంగా. నాకు కావలసింది ఈ ఆస్తిపాస్తులు, ఈ ఊరి మీద అధికారం కావాలి. ఇవి రెండూ తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు. అదేంటి, ఈ ఆస్తి అంతస్తు మీకు కాకపోతే ఇంకెవరికి? ఈ ఇంటి పెద్ద కొడుకు ఆంజనేయ స్వామి భక్తుడై నిత్య బ్రహ్మచారిగా మారి ఇంటి గురించి అసలు పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ పెత్తనమంతా కూడా మీదే కదా. మరి అలాంటప్పుడు ఇదంతా మీకు కాక మరెవరికి దక్కుతుంది?
అంతేకాదు ఇప్పుడు ఇక్కడ బాధ్యతలన్నీ కూడా మీరే నిర్వర్తిస్తున్నారు కదా, ఇంకేంటి? ఆ? అన్ని ఏర్పాట్లు నేనే చేశాను. నేనే స్వయంగా చూసుకుంటున్నాను బాబు. ఏదైనా లోటు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఆ, ఒకే ఒక్క లోటు ఉంది. వేషం వేసుకుని కొంతమంది డాన్స్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. అది అరేంజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఈ సమయంలో వెంటనే కావాలి అంటే అది జరిగే పని కాదుగా, వదిలేయండి. ఈసారి ఫంక్షన్ లో ఏనుగులు గుర్రాలతో పాటు మీరు డాన్స్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఆ, అతను మన వీరభద్ర సార్కి పెద్ద కొడుకు, పేరు దేవ. అంటే మన మేనేజర్ కొడుకా? ఆ, అవునవును. అలాగే ఈ దేవా గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు విష్ణు. ఆయనకి పెళ్లి కూడా అయిపోయింది, కానీ దేవగారే ఇంకా చేసుకోలేదు. అదేంటి? అది ఒక పెద్ద కథ టీచర్. అది చెప్పాలంటే టైం సరిపోదు. మాస్టర్, ఏంటి నువ్వు రావడానికి ఇంత ఆలస్యం చేసావు? నాకు బొకే ఎక్కడ దొరకలేదు, అందుకే కాస్త ఆలస్యం అయింది. ఏదో ఒకటి చేసి తెచ్చావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళానని మీరు ఆపేకండి, కంటిన్యూ. అది నేను తీసుకొచ్చేసాను. ఏంటది? బొకే. బొకే. ఇది సరిపోతుంది కదా? వీరభద్రసారికి ఇవ్వడానికి ఇంతకంటే మంచిదేమి ఉండదు. నేను బెస్ట్ బొకే తెప్పించాను. చాలా అద్భుతంగా ఉంది కదా? దీన్ని ఎవరైనా అద్భుతంగా ఉందంటారా? అదేంటమ్మా? కళ్ళు కనిపించడం లేదా? ఇందులో కొన్ని పువ్వులు వాడిపోయి ఉన్నాయి. ఇందులో అన్ని రకాల పువ్వులు ఉండాలని నీకు ప్రత్యేకంగా చెప్పాను, కానీ అన్ని చామంతులే ఉన్నాయి. దీన్ని మీరు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. ఎవరికి కావాలి బొకే? వెళ్ళి ఏదైనా మంచిది తీసుకురా. అర్చన గారు ఇప్పుడంటే ఓయ్, అమ్మగారు చెప్తే తీసుకురావా? వెళ్ళేదైనా మంచి తీసుకుందా? మిగతా పనులైతే వెంటనే చేస్తారు కదా, మరి అమ్మగారు చెప్తే కష్టంగా అనిపిస్తోందా? మర్యాదగా వెళ్ళి తీసుకురండి. అయ్యగారు వస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పెద్ద బహుమానం తీసుకుని వస్తున్నారు. హారతిచ్చి ఆహ్వానిస్తే బావుంటుంది. అందుకని అయ్యగారు లోపలికి రావడానికి ముందు హారతిచ్చి దిష్టి తీయడం మంచిది. ముందు ఆయన్ని రానివ్వండి, అమ్మగారు హారతిస్తారులే. ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. వారిని గుమ్మ ముందు నిలబెట్టి ఉంచడం మంచిది కాదు కదా. నీ ఉద్దేశం మేడం పళ్ళెం పెట్టుకొని ఎదురు చూడాలా? ఆయన అంత దూరం నుంచి వస్తున్నారు. మరో 2 నిమిషాలు ఎదురు చూస్తే ఏమవుతుందంట? ఈ కుటుంబం మొత్తానికి ఒకే ఒక కోడలు కదా, ఏం చెయ్యాలన్నా ఆవిడే కదా చెయ్యాలి. అయినా వారిని గుమ్మ ముందు నిలబెట్టి ఉంచడం మంచిది కాదని నా ఉద్దేశం. సరే, నేనొస్తాను, మీరు వెళ్ళండి. అన్నిట్లో కలుగ చేసుకుంటారు ఈవిడ. ఈ ఇంటి పిల్లలిద్దరినీ అమ్మలాగా పెంచి పెద్ద చేశారు. ఈవిడ ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తుంది. ఆయమ్మ అని అందరూ పిలుస్తున్నారు కదా అని అమ్మలాగా అయితే ఫీల్ అవడం లేదు కదా.